ప్రత్యక్ష, పరోక్ష గురు బంధువులందరికీ నమస్కారమమ్మ. ఈ యొక్క శరన్నవరాత్రిని పురస్కరించుకొని మనమందరం కూడా ఎప్పటివలనే శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్‌లో శ్రీమద్ దేవి భాగవత పారాయణ తృతీయ పర్యాయం చేస్తూ ఉన్నాం. అందు భాగంగా ఈ ఏడాది ఈ యొక్క కామాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మూక పంచశతి కూడా యథాశక్తి ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని మనందరం అనుకున్నాము. ఆ రీతిగా నేటి నుంచి ఆరంభించబోతున్నామమ్మా. ఎందరో మహనీయులు మహానుభావులచే చెప్పబడినటువంటి ఈ యొక్క మూక పంచశతి మనం కూడా యథాశక్తి మన స్థాయి మేర, మన అవగాహన మేర ఇప్పుడు ఏదైనా గాని ప్రతి వారికి అర్థమయ్యే రీతిగా నడిచేటువంటి పారాయణే చాలా విశేషమైనదిగా మన గ్రూప్‌లో మనం ఎప్పుడు ఆ రీతిగా భావించి ఆ పంథానే అనుసరించి సక్రమంగా అనుసరించి చక్కగా పారాయణలు మనం చేసుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకి గ్రంథ పారాయణలు పఠనమే అంటే అందరికీ ఎంతో దుర్లభమైనది. ఏ కొందరికోనే సాధ్యమైనది. అయితే ఏ కొందరోనే పారాయణలు చేయటం కాక అందరికీ చక్కగా పారాయణ చేయగలగాలి అందరూ కూడా అనేటువంటి దృక్పథంతోనే మనం నవవిధ భక్తి మార్గాలలో ఒకటైనటువంటి శ్రవణం మార్గాన్ని ఎంచుకుని ఈ 5 సంవత్సరాలుగా కూడా తద్వారానే అనేక వందల మందిమి పారాయణం సక్రమంగా 20 గ్రంథాలు పూర్తి చేసుకుని ఆ రీతిగానే మన పయనం కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేది, ప్రతి ఒక్కరికి అవగాహన యోగ్యమైనది, ప్రతి ఒక్కరం కూడా ఆచరించగలిగినది అయినటువంటి ఆధ్యాత్మిక పయనం తద్వారా కృషి ఎంచుకుని కొనసాగుతున్నాం. సద్గురు కృప వలన మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం లేనిదే మనం శ్రీమద్ దేవి భాగవత పారాయణ గాని, ఇలా ఈ మూక పంచశతి పారాయణ గాని మనం ఖచ్చితంగా అయితే వారి అనుగ్రహం ఉండబట్టేనే చేయగలమమ్మా. అందుకని యథాశక్తి మనం కూడా చెప్పుకోవడానికి నేటి నుంచి ప్రయత్నం చేద్దాం. రోజుకొక 15 శ్లోకాలు చెప్పుకుందాం. మనకి తొందర ఏముందమ్మా? ప్రశాంతంగా, చక్కగా, పూర్తి ఏకాగ్రతగా ఆ యొక్క జగజ్జననిపై మనస్సు లయం చేసి సంపూర్ణమైనటువంటి భక్తి తత్పరతతో ఈ యొక్క పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా? అయితే మూక పంచశతి అని అనుకోవటమే గాని మనలో కొంతమందికైనా ఈ యొక్క కథాంశం తెలియకపోయి ఉండవచ్చు, తెలిసి ఉండవచ్చు కదా. అయితే మనం ఏదైనా ఆరంభించుకునేటప్పుడు దాని గురించినటువంటి ఇంతో కొంత విశ్లేషణ కూడా మనం చెప్పుకుని ఆరంభించటం మనకు అలవాటు కాబట్టి ఈ ప్రకారంగా ఉపోద్ఘాతం కూడా మనం చెప్పుకుని తదుపరి శ్లోకాలని ఆరంభించుకుందాం. ఏమ్మా? ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఏకాంబర సహిత శ్రీ కామాక్షిదేవ్యై నమః. ఉపోద్ఘాతం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సద్గురవే నమః. అద్వైత మత సిద్ధాంతాన్ని భారతదేశమంతా సంచరించి విశేషంగా వ్యాప్తి చేసిన అపర శంకరులు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన అద్వైత మత ప్రచారంలో భాగంగా రాబోయే తరాల వారి కోసం దేశం నలుమూలల 4 పీఠాలని స్థాపించారు. అవే చతురామ్నాయ పీఠాలు. ఈ చతురామ్నాయ పీఠాలతో పాటు ఆదిశంకరులు తమ దిగ్విజయ యాత్ర ముగించిన తరువాత తమిళనాడులోని సుప్రసిద్ధ క్షేత్రం కాంచీపురంలో శంకర పీఠాన్ని స్థాపించినారు. అదే నేడు కంచి కామకోటి మఠంగా విశ్వవిఖ్యాతి చెందినది. జగద్గురు ఆదిశంకరాచార్యుల తరువాత ఈ పీఠాన్ని అధిరోహించిన వారు శ్రీ సురేశ్వర సరస్వతి స్వామి. వారి తర్వాత ఎందరో పీఠాధిపతులుగా కంచి కామకోటి మఠాధిపత్యాన్ని వహించి ధర్మ సంరక్షణ కోసం పాటుపడినారు. వారిలో జగద్గురు శ్రీ కృపాశంకరాచార్యులు, శ్రీ మూక శంకరాచార్యులు, శ్రీ అభినవ శంకరాచార్యులు, శ్రీ విద్యాశంకరాచార్యులు, శ్రీ పరశువేంద్ర సరస్వతి స్వామి ఈ తరంలో మహాస్వామిగా నడిచే దేవుడిగా పేరు పొందిన పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఎంతో ప్రసిద్ధి పొందినారు. ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కదా. ఈ పుస్తకాన్ని అనువదించినప్పుడు బహుశా జయేంద్ర సరస్వతి స్వామివారు ఉండుండవచ్చు. ఏమ్మ పీఠాధిపతిగా అప్పుడు వారి ఇది నడుస్తూ ఉండుండవచ్చు. కంచి కామకోటి పీఠ పరంపరలో 20వ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి. వీరినే మూక శంకరులు అని కూడా అంటారు. క్రీస్తు శకం 398 నుంచి 437 వరకు వీరు పీఠాధిపత్యాన్ని నిర్వహించారని చెబుతారు. మూక శంకరుల తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి. ఆయన ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యులు. మూక శంకరులు పుట్టటమే మూగా చెవుడుతో పుట్టారు. అయితే అమ్మవారి కటాక్షంతో ఆయనకున్న మూగా చెవిటి అవలక్షణాలు ఆశ్చర్యకరంగా తొలగిపోయినాయి. ఒకనాడు మూక శంకరుల వారు కామాక్షీదేవి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో మరి ఒక అమ్మవారి భక్తుడు కూడా ఆయనతో పాటే ఆలయంలోకి వచ్చి కూర్చున్నారు. ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు ధ్యానం చేయసాగారు. కొంతసేపటికి కామాక్షీదేవి ఆ సాధకులని అనుగ్రహించాలని ఒక సాధారణ స్త్రీ రూపం ధరించి వీరి వద్దకు వచ్చింది. పండు ముత్తైదువులా ఉన్న ఆ స్త్రీని వారిద్దరూ ధ్యానం నుంచి లేచాక చూచారు. అంతలో ఆమె తన నోటిలో ఉన్నటువంటి తాంబూలం ముద్దని కొంచెం చేత్తో తీసి మూక శంకరుల పక్కనున్న సాధకునికి ఇచ్చింది.
ఆ సాధకుడు ఆమె ఇచ్చినది ఎంగిలిగా భావించినాడు. ఆమె సాక్షాత్తు అమ్మవారని తెలుసుకోలేక దేవి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తిరస్కరించారు. హ్మ్. వెంటనే ఆ పండు ముత్తైదువ తాంబూలాన్ని మూకశంకరుల వారికి ఇచ్చారు. అది మహాప్రసాదంగా భావించిన ఆయన దానిని తీసుకొని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు. అంతే. తక్షణమే ఆయనకి కామాక్షీదేవి అనుగ్రహంతో మాట వచ్చింది, చెవుడు పోయింది. హృదయంలోంచి కవితాధార పెల్లుబికింది. తనకింత కటాక్షాన్ని ప్రసాదించిన ఆ కామాక్షీదేవిని చూస్తూ ఆసువుగా 500 శ్లోకాలు పఠించినారు. వీటినే మూక పంచశతి అంటారు. మూక శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి మూక అని పంచశతి 5 కాగలిగిన 100 అంటే 500. మూక పంచశతి మూక శంకరాచార్యులు వారు చెప్పినటువంటి 500 శ్లోకాలుని అలా చెప్పారన్నమాట యమ్మ. ఆనాటి నుంచి మూక శంకరులు మూక కవిగా విఖ్యాతి చెందారు. అలా తనని స్తుతించిన మూక శంకరుల భక్తి తత్పరతకి చెలించిపోయిన కామాక్షీదేవి ఆయనకు ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అంటే ఆ పండు ముత్తైదువగా సాధారణ స్త్రీగా వచ్చారు కదా! ఆ రూపాన్ ఆ రూపాన్ని త్యజించి నిజమైన కామాక్షీదేవిగా ఆయనకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారన్నమాట. అప్పుడు మూక శంకరులు, "అమ్మా! నీ అనుగ్రహంతో నోరులేని వాడిని ఈనాడు నీ దివ్య రూపాన్ని దర్శించి నీ స్తోత్రం చేయగలిగాను. నీ దివ్యమంగళ రూపాన్ని వర్ణించిన ఈ నోటితో నేను ఇంకేమీ మాట్లాడలేనమ్మా. అందుకని నన్ను మళ్ళీ మూగవాడిగానే చెయ్యి" అని కోరుకున్నారు. ఆయన కోరిన ప్రకారం కామాక్షీదేవి తిరిగి ఆయనని మూగవాడిగా మార్చివేసింది అని అంటారు. కంచి కామాక్షీదేవిని దర్శించి భావావేశంతో మూకశంకరుల వారు చెప్పిన మూక పంచశతి కావ్యంలో మొత్తం 5 శతకాలు ఉన్నాయి. వీటిలో అమ్మవారి దివ్య వైభవాన్ని వర్ణిస్తూ 101 శ్లోకాలు, అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ 103 శ్లోకాలు, కామాక్షీదేవి లీలల్ని స్తుతిస్తూ 102 శ్లోకాలు, దేవి కటాక్షాలని వర్ణిస్తూ 101 శ్లోకాలు, కామాక్షి అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తూ 101 శ్లోకాలు రచించినారు. వీటినే వరుసగా ఆర్యా శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం. అంటే ఇప్పుడు పైన చెప్పిన వాటిల రీత్యా అమ్మా ఆర్యా శతకం అంటే ఏమిటి? దేని గురించి? అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వర్ణిస్తూ 101 శ్లోకాలు ఏవైతే చెప్పారో దాన్ని ఆర్యా శతకం. పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పబడినటువంటివి పాదారవింద శతకం. స్తుతి శతకం అంటే కామాక్షీదేవి లీలలని స్తుతిస్తూ 102 శ్లోకాలు చెప్పారుట చూడండి. అవి స్తుతి శతకం. కటాక్ష శతకం అమ్మవారి కటాక్షాలను వర్ణిస్తూ 101 శ్లోకాలు. తరువాత చివరిది ఏమిటది? మందస్మిత శతకం. అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తూ 101 శ్లోకాలు రచించారు. ఆ విధంగా 5 శతకాలు. అంటే 5 శతకాలు అంటే 500 శ్లోకాలు. ఒక్కొక్క శతకంలో 101, 102 అట్లా ఉన్నాయి కదా! ఆ రీతిగా మూక శంకరాచార్యులు వారు చెప్పినటువంటి 500 శ్లోకాలన్నట్లుగా మూక పంచశతి అని అన్నారన్నమాట. ఏమ్మా? కంచి కామాక్షీదేవికి సంబంధించిన స్తుతులలో మూక పంచశతి ఎంతో గొప్ప స్తుతి కావ్యంగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఎంతో భక్తి తత్పరతతో మూకశంకరులు రచించిన ఈ శతకంలో ఐహికాముష్మిక ఫలాలను అందించే మహిమాన్వితమైన శ్లోకాలు ఉన్నాయి. సాక్షాత్తు అమ్మవారే మూకశంకరుల చేత ఈ దివ్య స్తుతుల్ని పలికించటంతో ఇందులోని శ్లోకాలు మంత్రాల్లా పనిచేస్తాయి అని భక్తుల విశ్వాసం. మూక పంచశతి స్తోత్రం మీద పూర్వం దోర్బల విశ్వనాథ శాస్త్రి గారు శ్రీ మూక పంచశతి సారోల్లాసిని వ్యాఖ్య అనే పేరుతో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ప్రతిపదార్థ భావసహితంగా అందించినారు.
సంస్కృతాంధ్ర భాషలో మహాపండితులైన విశ్వనాథ శర్మ గారి గ్రంథాన్ని సాధన గ్రంథ మండలి వారు లోకానికి అందించారు. వారిద్దరికీ శతాధిక నమస్సులు. ఈ గ్రంథంలోని భావాలకి మూలం మహాపండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శాస్త్రి గారి మూక పంచశతి వ్యాఖ్యాన గ్రంథమే. అందులో వారు చెప్పిన భావాలని నేటి తరం పాఠకులకి అర్థమయ్యేలా వీలైనంత సరళమైన భాషలోకి మార్చి తిరిగి మీకు అందిస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని రూపొందించినప్పటికీ ఎక్కడైనా ముద్రణా దోషాలు దొర్లి ఉంటే పాఠకులు మన్నించి తెలియచేస్తే వాటిని తదుపరి ముద్రణలో సవరించుకుంటామని సవినయంగా మనవి చేసుకుంటూ, ఎంతో మహిమాన్వితమైన ఈ మూక పంచశతిలోని శ్లోకాలను పఠించి శ్రీ కామాక్షీదేవి దివ్యానుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను అని ఈ రకంగా ఏమిటంటే వీరు డాక్టర్ జయంతి చక్రవర్తి అని వారు మనకి సరళమైన భాషలో ఈ యొక్క పుస్తకాన్ని అందించారు. అయితే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి అనుసరిస్తున్నటువంటి పుస్తకం ఏది అనంటే జిల్లెళ్ళమూడి అమ్మ మాతృశ్రీ అనసూయాదేవి ఆశీస్సులతో వీరు ఈ పుస్తకాన్ని ముద్రించినారమ్మా. గొల్లపూడి వీరాస్వామి సన్స్ వారు ముద్రించారు. అయితే మనకి భావం పరంగా ఇట్లా సరళంగా అందించింది డాక్టర్ జయంతి చక్రవర్తి గారు అన్నమాట. ఒకవేళ మీరెవరైనా కొనుక్కుంటే మీకు అందుకోసం అని చెప్పి వివరం అందిస్తున్నా. అయితే ఇక్కడ చెప్పినట్లున్నారు కదా, మూక పంచశతి అనే ఈ దివ్య గ్రంథాన్ని నేటి తరం వారికి అందిస్తున్న గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లికేషన్ వారు సర్వదా అభినందనీయులు. ఆర్ష ధర్మాన్ని ప్రచారం చేసే ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని సామాన్య ప్రజల వద్దకు చేరువగా తీసుకువెళ్తున్న ఘనత వీరిదే. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహం సదా వీరిపై వర్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బుధ జన విధేయుడు డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. సరే, ఈ ప్రకారంగా మనం అనుసరిస్తున్నటువంటి పుస్తకం గురించి, తర్వాత ఆ యొక్క పబ్లికేషన్ గురించి, అన్నిటికీ మించి అసలు మూక పంచశతి అనగా ఏమిటి అనేటువంటి అంశం గురించి, అంతేకాక సాక్షాత్తు అమ్మవారి దర్శనానంతరం మూక శంకరాచార్యుల వారు చెప్పినటువంటి వైనం వెనుకగల కథాంశం గురించి, అంటే వారు అమ్మవారిని దర్శిస్తూ ఏ రీతిగా 500 శతకాలు, పంచశతకం అన్నారు కదా, అట్లా 500 శ్లోకాలు ఏ రీతిగా చెప్పబడినాయి వారిచే అనేటువంటి అంశం, ఇట్లా ఎన్నో అంశాలు మనం ఉపోద్ఘాతం రీతిగా తెలుసుకున్నామమ్మా. తదుపరి శతకాలలో మొట్టమొదటిది అయినటువంటి ఆర్యా శతకాన్ని మనం ఆరంభించుకుందాం. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.